సీఎం రేవంత్ రెడ్డితో మాజీ మావోయిస్ట్ నేతలు కాసేపట్లో సమావేశం కానున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. యాంకర్ ఎవరన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఇటీవల లొంగిపోయిన దేవ్జీ మల్లా రాజిరెడ్డి తదితర నేతలంతా కూడా సచివాలయం చేరుకున్నారు. వారితో ముఖ్యమంత్రి కీలక సమావేశం కానున్నారు. ఏ అంశంపై చర్చించబోతున్నారని లోపలికి వెళ్లే ముందు దేవ్జీని ఇక్కడున్న విలేకరులు అడగా పొలిటికల్ ఎజెండాపై ముఖ్యమంత్రితో చర్చలు జరగనున్నాయి, దానిపైన సమావేశం జరగనుందని దేవ్జీ వెల్లడించారు. అయితే ఇటీవల దాదాపుగా రాష్ట్రంలో చాలా దేశవ్యాప్తంగా ఎన్కౌంటర్లు జరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో కీలక నేతలు అగ్రనేతలు లొంగుబాటు పోయారు. వారికి సంబంధించి ప్రభుత్వం కూడా పోలీసులు కూడా వాటికి సంబంధించి లొంగిపోయేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేసింది. ఇప్పటికీ ఉన్నటువంటి తెలంగాణ నుంచి ఉన్నటువంటి కేంద్ర కమిటీలో కావచ్చు, మొత్తం అబూజ్మడ్లో కానీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు దాదాపుగా అందరూ లొంగిపోయినట్టు ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. లొంగుబాట్లను ప్రోత్సహిస్తామని, ఎలాంటి హాని తలపెట్టబోమని ఇప్పటికే ప్రభుత్వం చాలా సందర్భాల్లో పోలీసులు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇంకా గణపతి వంటి అగ్రనేతలు ఎక్కడున్నారనేది పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. మిగతా వారందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పోలీసులు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా కాబోతుంది. అయితే ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. పొలిటికల్ ఎజెండా అనే అంశాన్ని దేవ్జీ చెప్పారు. అయితే సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు జరగబోతున్నాయి, ఇటు మావోయిస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకటించడంతో పాటు లొంగిపోయిన నేతలకు చేయబోయేటువంటి అంశాలు, అదేవిధంగా ఇప్పటికే దేవ్జీ కానీ మల్లా రాజిరెడ్డి కానీ దామోదర్ వంటి అగ్రనేతలందరూ కూడా తమ లక్ష్య సాధనకు సంబంధించి రాజకీయ కోణంలో పోరాటం కొనసాగుతుంది, మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన నేపథ్యప్పటికీ అని కూడా వారు చెప్పారు. కాబట్టి ఈ అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రితో అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించి కొన్ని దశాబ్దాల పాటుగా వివిధ హోదాల్లో మావోయిస్టు పార్టీలో పనిచేసి ఒక సమసమాజం అనే లక్ష్య సాధనతో పనిచేసినటువంటి మావోయిస్టు నేతలతో పార్టీ ఇప్పటికే ముఖ్యమంత్రి అదేవిధంగా సీనియర్ నేతలు కేకే వంటి వారు కూడా ఇక్కడ ఉంటారని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏ అంశాలపై చర్చ జరుగుతుందనేది సమావేశం తర్వాతే తెలిసే అవకాశం ఉంది.